సో, మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి సంపుటము 3వ అధ్యాయము 19వ శ్లోకం చర్చించుకుంటున్నాం. వామన దేవుడు. తా కళ్యాశ్రి వికర్మణే బలిం అద్భుతో వామన మదనకా నీరజనిత జనపావన కేశవద్రీత వామన రూప జయ జగదీశ హరే. కేశవద్రీత వామన రూప జయ జగదీశ హరే. దిస్ ఇస్ ఇదే జయదేవుని అష్టపదుల్లోంచి వామన రూపానికి సంబంధించినటువంటి శ్లోకము. చల్లయసి వికర్మణి బలిం అద్భుత వామన వదనక నిరజనిత జనపావన కేశవద్రీత వామన రూప జయ జగదీశ హరే. బలి మహారాజు ప్రహ్లాదుని యొక్క పౌత్రుడు, అంటే మనుమడు. బలి మహారాజు, ప్రహ్లాద్ మహారాజు వీరిద్దరు కూడాను రాక్షస వంశంలో జన్మించిన వాళ్ళు. కానీ ప్రహ్లాద్ మహారాజు కానీ బలి మహారాజు కానీ ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళను ఆచార్యులుగా మనము గౌరవిస్తాము, ఆరాధిస్తాము. భక్తి మార్గంలో ఉండేటువంటి విధి విధానాలని ప్రహ్లాద్ మహారాజు ఎన్నోసార్లు మనకు వివరించారు. నవవిధ భక్తులు అని మనం ఎప్పుడు చెప్పుకుంటామే, వాటిని శాస్త్రాల నుంచి మనకు అందించిన వాడు ప్రహ్లాద్ మహారాజు. మనకి 12 మంది మహాజనులు ఉన్నారని, ఆచార్యులు ఉన్నారని మనము ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. 12 మంది మహాజనుల్లో స్వయంభూ అంటే బ్రహ్మ, నారదుడు, నారదుడు బ్రహ్మ వీళ్ళు కూడాను మహాజనుల్లో ఒకరు. అలాగే బలి మహారాజు కూడా మహాజనుల్లో ఒకరు. ముందు 12 మంది మహాజనుల్లో ముందు బ్రహ్మ, తర్వాత నారద, దాని తర్వాత లార్డ్ శివ, దాని తర్వాత కుమారుడు కపిలుడు, మనువు, ప్రహ్లాద్ మహారాజు, జనక మహారాజు, భీష్మదేవుడు, బలి మహారాజు, సుఖదేవ గోస్వామి, యమరాజ. 11 కదా. వైవస్వతం మనకి శాస్త్రంలో ఈ విషయం చెప్పబడింది. నిహితం గుహ్యం మహాజనోయేన గతాసుపంత. నిహితం గుహ్యం దానికన్నా ముందే చెప్పాను. ధర్మస్య తత్వం నిహితం గుహ్యం మహాజనోయేన గతాసుపంత. చైతన్య చరితామృతం మధ్యలీల 17వ అధ్యాయం 186 శ్లోకంలో చెప్పాను. ధర్మస్య తత్వం నిహితం గుహ్యం. గుహ అంటే మనందరికీ తెలుసు. గుహ అంటాం చూడండి, అడవుల్లో ఉంటాయి గుహలు, కేవ్ అంటాం ఇంగ్లీష్లో. పర్వతాల మధ్యలో ఉంటాయి ఈ గుహలు. ఇక్కడ గుహ అంటే ఇంకో అర్థం ఏమిటి అంటే హృదయం. ధర్మస్య తత్వం నిహితం గుహ్యం మహాజనోయేన గతాసుపంత. ఎక్కడైనా గుహలో ఏం దాచిపెడతారు? చాలా విలువైన వస్తువుల్ని గుహలలో దాచిపెట్టే వాళ్ళు ఇంతకుముందు. అప్పుడు బ్యాంకులు అలాంటివి ఏం లేవు, లాకర్లు అలాంటివి లేని సమయంలో వ్యక్తులు తమ విలువైన వస్తువుల్ని దోచుకోబడకుండా ఉండాలి అంటే గుహలలో దాచిపెట్టేవాళ్ళు. ఎందుకని? ఆ గుహ చాలా పెద్దగా ఉంటుంది. ఆ గుహలోకి వెళ్ళినా కూడాను ఎంత పెద్దగా ఉంటుందంటే ఎక్కడ ఏముందో చూడడం చాలా కష్టమైన పని, వెతకడము. అందుకని ఒకే వ్యక్తి వెళ్ళిపోయి గుహలో దేన్నైనా దోచుకోవాలి అనుకుంటే ఎక్కడో చిన్న ఒక విలువైన వస్తువుని దాచిపెడితే దోచుకోలేరు. కానీ ఎవరైనా ఆ గుహకి మార్గం తెలిసిన వాళ్ళు దారి చూపిస్తే ఆ గుహలోకి వెళ్ళడం చాలా సులభం. సో ఇక్కడ కూడాను
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మహాజనోయేన ధర్మస్య తత్వం నిహితం గుహ్యం మహాజనోయేన గతాసు పంత. ఇలాగే హృదయం కూడా గుహ లాంటిది. ఆ గుహలోకి వెళ్ళాలి అంటే మనకి మార్గదర్శకత్వం కావాలి. మహాజనాయున గతాసు పంత. ఈ మహాజనులు అని ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళ దారిలో సామాన్యులు పయనించే ప్రయత్నం చేస్తారు. తద్వారా గుహ్యతరమైనటువంటి జ్ఞానాన్ని, అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతారు. ధర్మశాస్త్రాలని మనము స్వయంగా నిర్వచించలేము. ఎవ్వరు కూడా ధర్మశాస్త్రాలను నిర్వచించరు. లేకపోతే ఏదో ఊహాగానంతో కూడా ధర్మశాస్త్రాల్ని ఇది ధర్మము అని చెప్పలేము. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. చాలా మంది ఏమనుకుంటారు అంటే ధర్మము అంటే ఏంటంటే మీరు నమ్మింది మీరు నమ్మండి, నేను నమ్ముతున్నది నేను నమ్ముతున్నాను. మీరు నా దగ్గరికి వచ్చి భగవంతుని గురించి ఎందుకు చెబుతున్నారు? మీ ఇష్టం మీరు చేయండి. నాకు నచ్చింది నేను నమ్ముతున్నాను. మూర్ఖులు. నచ్చింది నమ్మడానికి మనకి ఏ అధికారము లేదు. నా ఇష్టం వచ్చింది నేను నమ్ముతాను. దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మనం ఒక ప్రభుత్వంలో ఒక మనం జీవిస్తున్నాము భౌతిక జీవనంలో కూడాను. దానికి ఒక ప్రభుత్వం అనేటువంటిది ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన సూత్రాలు కొన్ని ఉంటాయి కదా! ధర్మము లేకపోతే మతము అన్నామనుకోండి. మతము అంటేనే నియమ నిబంధనలు. అవి భగవంతునిచే ఏర్పరచబడుచున్నటువంటి నియమ నిబంధనలు. ఇప్పుడు ప్రభుత్వం ఉందనుకోండి, అది కొన్ని నియమ నిబంధనలు ఏర్పరుస్తుంది. ఎరుపు రంగు ఎరుపు రంగు బల్బ్ అది వెలిగినప్పుడు, రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగిపోవాలి. అది నియమం. అంతేగాని ఎవరు చెప్పడానికి నేను దాన్ని పాటించను. నేను ఇంకో రంగు కొత్త బల్బ్ ఏదో నా వెహికల్‌కి తగిలించుకుంటాను. నా ఇష్టం వచ్చినప్పుడు ఆగాలనుకున్నప్పుడు ఆ లైట్‌ని వెలిగించి అక్కడ ఆగుతాను. అదెలా సాధ్యము? దాన్ని ఎవడు పట్టించుకుంటాడు? అలాంటి పని చేస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది కదా! అదేవిధంగా మతాన్ని, ధర్మాన్ని ఎవరు కూడాను నిర్వచించలేరు. లేక ఊహాగానాలతో చెప్పలేరు. అది భగవంతుడి ద్వారా స్వయంగా వస్తుంది. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతునిచే ధర్మము అంటే ఏమిటి? రిలీజియన్, మతము అని ఏదైతే చెప్తున్నామో అది ఎప్పుడు కూడాను ధర్మాన్ని పాటించాలి. ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని నుంచి ఆదేశించబడుతుంది. భగవంతునిచే నియమించబడినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, నిర్దేశించబడిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా కఠినతరమైనటువంటివి. వాటిని ఉల్లంఘించడం ఎవరి సాధ్యమో కాదు. మతం అంటేనే భగవంతుని నియమాలు, భగవంతుని అనుజ్ఞ ప్రకారంగా జీవించడం. వాటిని ఉల్లంఘించలేము. ఎప్పుడైతే వాటిని మనం ఉల్లంఘిస్తామో దానికి సరియైన శిక్ష విధించబడుతుంది. ఎవరైనా కూడా "ఇవి చాలా కఠినంగా ఉన్నాయి. నా ఇష్టం వచ్చిన నియమాల్ని నేనే ఏర్పరచుకుంటాను" అంటే దాన్ని ఎవరు కూడాను అంగీకరించరు. అవి నియమాలు కూడా పరిగణించబడవు. వేద నాగరికత దాన్ని వ్యతిరేకిస్తుంది. నిజమైనటువంటి ధర్మము ఏదైతే నిజమైన మతము అంటే ఏమిటి అంటే ధర్మాన్ని పాటించడము. ధర్మము అంటే ఏమిటి అంటే భగవంతుడిచే నిర్దేశించబడినది. ఎప్పుడైతే మనము ఈ నియమాలని ఉల్లంఘిస్తామో, ధర్మశాస్త్రాల్ని మనం ఉల్లంఘిస్తామో, మతము పేరు మీద భగవంతుని ఆదేశాన్ని ఉల్లంఘిస్తూ మనం జీవిస్తాం. అప్పుడు ఏమవుతుంది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అలా జరిగినప్పుడు భగవంతుడు ఆవిర్భవిస్తాడు. ఈ శ్లోకంలో గ్లాని అంటే ఏమిటి అంటే ఉల్లంఘన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మాన్ని ఎప్పుడైతే వ్యక్తులు ఉల్లంఘిస్తారో అప్పుడు ఏం జరుగుతుంది? తదాత్మానం సృజామ్యహం. ఆ సమయంలో భగవంతుడు లేకపోతే భగవంతుని యొక్క ప్రతినిధులు
అవతరించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. భగవద్గీతలో మనం ఇది చదువుకుంటాం కదా, 4వ అధ్యాయంలో వస్తుంది 7, 8 శ్లోకాలు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నిజమైన మతము అంటే ఏమిటి అంటే భగవంతుని యొక్క నియమాలని, భగవంతుడు నిర్దేశించిన నియమాలని యథాతథంగా మనము మన జీవితంలోకి అన్వయించుకొని వాటిని పాటించడం. కానీ మనం చూస్తూ ఉంటాం ఇప్పటికి కూడాను సామాన్యంగా కనబడేటువంటివి చాలా సాత్విక గుణంతో కనబడుతున్న వ్యక్తులుగా పరిగణించబడే వాళ్ళు కూడాను భగవంతుని యొక్క నియమాలని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తున్నాము, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాము అనేటువంటి వ్యక్తులు కూడాను ఎలాంటి స్థితిలో ఉన్నారు? నేనే దేవుడు, నేను దేవుడు, నువ్వు దేవుడు, మనందరము దేవుళ్ళమే. అందుకని నీలా నువ్వు, నీకు నచ్చిన నియమాలు నువ్వు అనుసరించు, నాకు నచ్చిన నియమాలు నేను అనుసరిస్తాను. ఈ రకమైనటువంటి ఆధ్యాత్మికత మనం భౌతిక ప్రపంచంలో చూస్తుంటాం. భగవంతుడు అంటే చాలా తేలికైన వస్తువు కాదా, పర్వాలేదులే, నువ్వు కూడా దేవుడి కావచ్చు, నేను కూడా దేవుడు కావచ్చు, ఎవరు పడితే వాళ్ళు దేవుడు కావచ్చు, అది కాదు. శాస్త్రం ఏమని చెప్తుంది? కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈశ్వర పరమ కృష్ణ, భగవంతుడు కృష్ణుడు మాత్రమే, స్వయం స్వరూపుడు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు భగవద్గీత ఏమని? మత్త పరతరం నాన్యాత్, మత్త పరతరం నాన్యాత్, నాకన్నా ఉన్నతమైన వాళ్ళు కానీ సమానులు కానీ ఎవరు లేరు. వేదాంత సూత్రాలు కూడా అవే చెప్తున్నది. జన్మాదియస యథ, అన్నింటికీ కూడా మూల కారణము నేనే, అన్ని కూడా నా నుంచే ఉద్భవిస్తున్నాయి. భగవద్గీతలో మళ్ళీ కృష్ణుడు ఇంకో చోట కూడా చెప్తాడు, అహం సర్వస్వ ప్రభో మత్త సర్వ ప్రవర్తతే. అన్ని కూడాను, అన్నింటికి మూల కారణం నేనే, నా నుంచి అన్ని ఉద్భవిస్తున్నాయి. ఇతి మత్వా భజంతే మా ఉదాభావ సమన్విత. ఇతి మత్వా భజంతే మా బుధాభావ సమన్విత. ఎవరైతే బుధ అంటే ఎవరికైతే జ్ఞానం ఉందో, ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు పరిజ్ఞానంతో భావ సమన్విత, భావ సమన్విత అంటే అలా తెలుసుకున్న వాళ్ళు ఒక భగవద్భక్తిలో ఉద్రేకపూరితమైనటువంటి స్థితిలోకి చేరుకోగలుగుతారు. అహం సర్వస్వ ప్రభో మత్త సర్వం ప్రవర్తిత ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. ఇదంతా కూడాను మనకి శాస్త్రంలో తెలియజెప్పబడి ఉంది. దీని గురించి మనము సొంతంగా ఆలోచించి ఊహించి ఏదో కనుక్కోవాల్సిన పని లేదు. భగవంతుని యొక్క నామం కూడా మనకు చెప్పబడింది. ఈశ్వర పరమ కృష్ణ, భగవంతుని పేరు కృష్ణుడు. ఏతేజాం సకలాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడు కృష్ణుడు. అతను ఎక్కడుంటాడో చెప్పబడింది, గోలోక బృందావన నిజసత్వ అఖిలాత్మభూత గోలోక ఏవ నిజసత్వ అఖిలాత్మభూత గోవిందమాది పురుషం తమహం భజామి. భగవంతుని యొక్క నియమ నిబంధనలు ఏమిటో మనకు చెప్పబడ్డాయి. వేదశాస్త్రాలు ఉన్నాయి, అన్నీను ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అహంకారపూరితమైనటువంటి జీవాత్మ అజ్ఞానంతోనే వాటిని అంగీకరించడు. అది మన స్థితి. అందుకనే మహాజనులుగా ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళని మనము అనుసరించాలి. అలా మహాజనులలో బలి మహారాజు ఒకరు. బలి మహారాజు మహాజనుడిగా ఎలా కాగలిగాడు?
బలి మహారాజు మహాజనుడు ఎలా అయ్యారు అంటే తన దగ్గరున్న సర్వస్వాన్ని భగవంతునికి సమర్పించాడు. వామన దేవుడు కేశవధృత వామన రూప. ఈ సందర్భము ఈ లీల ఏమిటి అంటే బలి మహారాజు చాలా శక్తివంతుడు. మొత్తము ప్రపంచాన్నంతా కూడా జయించాడు. త్రిలోకాలని జయించాడు. దేవతలని కూడా జయించగలిగాడు. విష్ణువు ఎప్పుడు కూడాను దేవతల వైపు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క సేవలో భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా నిమగ్నమైన వాళ్ళు. సుర అసుర అనే పదాలకు అర్థం ఏంటంటే అసురులు అంటే అర్థం ఏంటి అంటే సురులు అంటే వాళ్ళకి ఈర్ష్య అనేది ఉంటుంది. సురులు అంటే దేవతలు. సురులు అంటే ఇంకో అర్థం ఏంటంటే భక్తి మార్గంలో స్థిరపడి ఉన్న వాళ్ళు. భగవద్భక్తులందరినీ సురులు అంటారు. అలా లేని వాళ్ళని అసురులు అంటారు. భగవద్భక్తిలో లేని వాళ్ళందరికీ కూడాను సురులు అంటే భగవద్భక్తిలో ఉన్న వాళ్ళంటే అసూయ, సురద్వేష. అసురులకి మరో పేరు ఏమిటంటే భగవద్భక్తులను ద్వేషించే వాళ్ళు అని కూడా మరో అర్థం. వాళ్ళ ఏకైక కార్యక్రమం ఏంటి అంటే భక్తి మార్గంలో స్థిరపడి ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టడం. ఇటువంటి రకాలైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మనకి ప్రపంచంలో కనబడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి సురులు అసురులు ఈ రెండు రకాలైనటువంటి తెగలు, రెండు రకాల వర్గాలు మనకి ప్రపంచంలో ఎప్పుడు కనబడుతుంటారు. ఒక్కొక్క సమయంలో వీరు ఎక్కువగా ఉంటారు, సురులు ఎక్కువగా ఉంటారు. ఒక్కొక్క సమయంలో అసురులు ఎక్కువగా ఉంటారు. మరి రెండు తరగతుల వాళ్ళు ఉంటారు. దైవాసుర ఏవచ ద్వౌభూత సర్గౌ లోకే ద్వైవాసుర ఏవచ. ఒక వ్యక్తి ఒక రకమైనటువంటి ఒక తెగకు చెందిన వాళ్ళు దేవతలు, ఇంకొక తరగతికి చెందిన వాళ్ళు అసురులు, రాక్షసులు. దైవ అంటే ఎవరు? దేవతలు ఎవరున్నారు? విష్ణు భక్తో భవేత్ దైవ. విష్ణు భక్తో భవేత్ దైవ. ఎవరైతే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు, నారాయణుడు, విష్ణు యొక్క భక్తులుగా ఉంటారో వాళ్ళని దేవతలు లేకపోతే వైష్ణవులు అంటారు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాడు. దీని అర్థాన్ని బట్టి వైష్ణవులందరూ కూడాను దేవతలు. ఎవరైతే కారో విష్ణు భక్తులు కారో వాళ్ళు దేవతలు కారు. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు అసురులు. అసురాత విప్రయాయ. ఎవరైతే భగవంతుడైన విష్ణువుకి వ్యతిరేక భావనతో కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడాను అసురులు. దీన్ని నిర్వచనానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. భగవద్భక్తిలో ఉన్న వాళ్ళు సురులు, భగవద్భక్తిలో లేని వాళ్ళు అసురులు. అసురుల కార్యక్రమం ఏమిటి అంటే భగవంతునికి మరియు భక్తులకి వ్యతిరేకంగా వాళ్ళు జీవిత విధానాన్ని కొనసాగిస్తుంటారు. వాళ్ళ మీద ఈర్ష్యపడుతుంటారు. కానీ అసురుల కుటుంబంలో కూడా, వంశంలో కూడా కొంతమంది వైష్ణవులు ఉద్భవించారు. ఎలా సంభవం జరిగింది? మహాజనులో ఒకడైనటువంటి నారదుడి యొక్క కృపతో అది జరిగింది. చూడండి, ఎంతటి అసురత్వం ఉన్నా కూడా అనే వ్యక్తిలో శుద్ధ భక్తుని యొక్క కృప లభిస్తే వాళ్ళు కూడా శుద్ధ భక్తులుగా మారిపోతారు. అసుర వంశంలో పుట్టినటువంటి వ్యక్తులు కూడాను భక్తులుగా ఎలా మారారు? కొంతమంది ఎలా భక్తులుగా మారిన వాళ్ళు ఉన్నారు. మనకి ప్రహ్లాద్ మహారాజు, బలి చక్రవర్తి లాంటి వాళ్ళు మనకు కనబడతారు. వాళ్ళు ఎలా మారారు? నారదముని యొక్క కృపతో. మనం మొన్న చెప్పుకున్నాం, ప్రహ్లాద్ మహారాజు గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, విన్నాను కదా. ప్రహ్లాద్ మహారాజు గొప్ప భక్తుడిగా ఎలా మారాడు? నారదుడి యొక్క కృపతోని. నిజానికి అసురులలో కూడాను చాలా స్ట్రాంగ్, చాలా బలీయమైనటువంటి బలవంతమైనటువంటి అసురుడైనటువంటి హిరణ్యకశపుడికి
పుత్రుడిగా పుట్టాడు ప్రహ్లాద్ మహారాజు. కానీ నారదముని కృపతో నారదముని యొక్క ఏకైక కార్యక్రమం ఏమిటి? త్రిలోకాలు అలా పయనిస్తూ వ్యక్తులందరినీ కూడాను వైష్ణవులుగా మార్చడమే నారదుడి యొక్క పని. చూసారా? నారదుడు మహాజనుడు. మహాజనాయున గతాసుపంత గొప్ప భక్తుడు. కార్యక్రమం ఏమిటి? ప్రచారం చేయడం. భగవంతుడికి సంబంధించిన ప్రచారం చేస్తూ వ్యక్తులందరినీ భక్తులుగా, వైష్ణవులుగా మార్చడమే నారదుడి యొక్క కార్యక్రమం. అది భగవంతునికి అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. అందుకని మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఇప్పుడే మనకు తెలిసిన వాళ్ళకి, మిత్రులకి, బంధువులకి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడాను ఈ భగవద్భక్తిని ప్రచారం చేయాలి. ఇప్పుడేమవుతాము, మనం జీవన్ముక్తులమవుతాము. జీవించి ఉండగానే ముక్తి పొందినవాడు. ఎందుకంటే భగవద్భక్తిలో భగవంతుని ప్రచారం చేస్తున్నామనుకోండి, దానికి భగవంతుని సేవలో శాశ్వతంగా నిమగ్నమైన మహాజనులకి తేడా లేదని చెప్తున్నాను. నారదుడి యొక్క ఏకైక కార్యక్రమం ఏంటి అంటే, ఈ భక్తిని అందరికీ అందించడము. ముల్లోకాలు తిరుగుతూ ఆయన ఏం చేస్తున్నాడు? అందరినీ వైష్ణవులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ బలి మహారాజు త్రిలోకాలని తన ఆధిపత్యంలోకి స్వీకరించాడు. దేవతలందరూ కూడా ఓడిపోయారు. సో వామనదేవుడు దేవతారూపం వహించి ఉపేంద్రుడు అని కూడా అంటారు వామనదేవుని. ఉపేంద్రుడు. సో శ్రీ మహావిష్ణువు వామన రూపం దాల్చి బలి మహారాజు దగ్గరికి వెళ్ళారు. ప్రహ్లాదుని యొక్క మనుమడు. హృదయంలో బలి మహారాజు గొప్ప భక్తుడు. అతనికి తెలుసు ఈశ్వర సర్వభూతానాం హృదయశే అర్జున తిష్టతి. భగవంతుడు అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నాడు. భగవంతునికి అందరి హృదయాలు తెలుసు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు కూడా తెలుసు. సో వామన దేవుడు దేవతల దగ్గర నుంచి ఆక్రమించుకున్నటువంటి రాజ్యాలని తిరిగి దేవతలకి అప్పగించడానికి ఒక చిన్న ట్రిక్, భ్రమితమైనటువంటి ఒక కార్యక్రమం చేశాడు భగవంతుడు. ట్రిక్ అంటే ఏమంటారు? ట్రిక్స్. బలి మహారాజు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ బలి మహారాజు గొప్ప యజ్ఞాన్ని నిర్వర్తించి యజ్ఞయాగాదులు చేసినప్పుడు వ్యక్తులు ఏం చేస్తారు అంటే, యజ్ఞాన్ని పూర్తి చేసినప్పుడు రకరకాల దాన ధర్మాలను ఇస్తుంటారు. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగారనుకోండి, వెంటనే కాదనకుండా దాన్ని తీర్చేస్తూ ఉంటారు. అలాగా బలి మహారాజు కూడా యజ్ఞయాగాదులు నిర్వహించిన సమయంలో వామనుడు అక్కడ బలి మహారాజు దగ్గరికి వెళ్ళారు. బలి మహారాజా, మీరు ఇంత గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నారు కదా, మీ ద్వారం వద్దకు వచ్చిన బ్రాహ్మణుని నాకు నా కోరిక ఒకటి ఉంది. నేను అడిగిన ఒక చిన్న కోరికను మీరు తీరుస్తారా? బలి మహారాజు యజ్ఞం చేసిన ఆనందంలో ఉన్నారు. దేన్ని కూడా త్యజించే లేదు అని స్థితిలో కూడా లేరు. అందుకని ఉన్నారు, తప్పకుండా మీకేం కావాలో కోరుకోండి. మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. త్రిలోకాలు నా ఆధీనంలో ఉన్నాయి. నేను ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. ఏది అనుకుంటే అది ఇస్తాను. అప్పుడు బలి మహారాజు యొక్క గురువు శుక్రాచార్యుడు, దేవతల గురువు శుక్రాచార్యుడు. శుక్ర అంటే శుక్ర అంటే సెమినల్ గురువు అంటారంటే దేంతో వస్తారు అంటే, ఒక పరంపరలో వంశపరంపరంగా వస్తారు చూడండి, అలాంటి గురువులు. శుక్రాచార్యుడు కూడా అలాంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి గురువు. భారతదేశంలో మనకి ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం. ఒక రకమైన గురువులుగా ఉన్నారు. ఎవరు అంటే వాళ్ళు ఏమంటారంటే
ప్రొఫెషనల్ గురూస్. వాళ్ళకి పరిజ్ఞానం కన్నా కూడాను, మా నాన్న మీ వంశానికి గురువు, నేను కూడా మీకు గురువు. మా తాత మీ వంశానికి గురువు, మా నాన్న మీ వంశానికి గురువు, నేను కూడా మీ గురువు అనేటువంటి గురువులుంటారు. అలాంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి గురువే శుక్రాచార్యుడు. కానీ శుక్రాచార్యుడు చాలా తెలివైనవాడు. వేదశాస్త్రాన్ని కూడాను అభ్యసించిన అటువంటి వ్యక్తి. తనకు అన్ని విషయ పరిజ్ఞానం చాలా ఉంది. శుక్రాచార్యుడికి వేదాలని చదివినాడు. అతనికి వామన దేవుని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని వెంటనే గుర్తించాడు. ఎందుకంటే వేదాభ్యాసాలంతా చేసిన వ్యక్తి కాబట్టి శుక్రాచార్యుడు చాలా శక్తివంతమైనటువంటి వాడు. వంశపారంపర్యంగా వచ్చిన గురువు అయినప్పటికీ శక్తివంతమైనటువంటి వాడు, వేదశాస్త్రాన్ని అభ్యసించినటువంటి గురువు వ్యక్తి. ఇక్కడ వామన దేవుని చూడగానే అతను భగవంతుడైన శ్రీ విష్ణువే వామన దేవుని రూపంలో వచ్చారని గ్రహించాడు. వెంటనే బలి మహారాజు దగ్గరికి వెళ్ళి వచ్చేసి చెప్పాడు, మహారాజా, మిమ్మల్ని మోసం చేయడానికి విష్ణువే ఈ రూపంలో వచ్చాడు. నువ్వు ఏదైనా అతనికి ఇస్తానని చెప్పావనుకోండి, మీ దగ్గర నుంచి ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోతాడు, జాగ్రత్త. ఈ విషయము శుక్రాచార్యుడికి తెలుసు. ఒక్కొక్కసారి భగవంతుడు కూడా భక్తుల కోసం మోసం చేస్తూ ఉంటాడు. మనం అనుకున్నాం కదా, భౌతిక ప్రపంచంలో ఏది ఉన్నా కూడా అనేది భగవంతుడి నుంచే రావాలని. కానీ భగవంతుడు మోసం చేస్తే అది ఆధ్యాత్మికం, ట్రాన్సెండెంటల్. భగవంతుడు ఏది చేసినా కూడాను అది పవిత్రమైపోతుంది. అపవిత్రము అనేటువంటి దానికి అర్థమే లేదు. భగవంతుడి దగ్గరికి ఏది వచ్చినా కూడా అది పవిత్రమైపోతుంది. అలాగే ఇక్కడ భగవంతుడు కూడా ఒక్కొక్కసారి మోసం చేస్తాడు. ఎందుకని? భక్తులను సంరక్షించడానికి, భక్తుల కోసం. అందుకని అది మోసము అనిపించుకోదు. భగవంతునితో చేయబడింది ఏది కూడా అనుకున్నాం కదా, ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏదైతే చెప్తాడో, ఏదైతే చేస్తాడో అది ధర్మం అయిపోతుంది. భగవంతుడు చేస్తే అది మోసం కాదు. ఇలాగా ఒక్కొక్కసారి మనం ఈ కుటుంబంలో కూడా చూస్తుంటాం. తండ్రి కొడుకును మోసగించడము అంటే, ఇద్దరు పుత్రులు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. ఒకరి వస్తువు ఇంకొకరు తీసుకున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. అప్పుడు తండ్రి ఏమంటాడు, నువ్వు నాకు ఇది ఇస్తావా, మీ తమ్ముడికి ఇవ్వకు, లేకపోతే మీ అన్నయ్యకి ఇవ్వకు, ఇది నాకు ఇస్తావా అని వాడిని బుజ్జగించి అక్కడి నుంచి తెచ్చుకుంటాడు. వాడు తన సోదరుడికి ఇవ్వడు, కానీ తండ్రికి ఇస్తాడు. అది తీసుకొని తండ్రి ఏం చేస్తాడు, ఇంకో కుమారుడికి ఇస్తాడు. తండ్రి కూడా విని మోసం చేస్తాడు. అదేవిధంగా భగవంతుడు కూడా అలాంటి కొన్ని మోసాలు చేస్తూ ఉంటాడు. అది ఎందుకోసం చేస్తుంటాడు? ప్రేమతో చేసేటువంటి మోసం అది. అందుకని దాన్ని మోసంగా కూడా పరిగణించడానికి వీల్లేదు. కానీ మోసం చేయలేనటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో, మనం మోసంగా పిలువబడేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, అది భగవంతునిలో కూడా ఉంది. అందుకని ఆ గుణాలు మనలో కూడా వస్తూ ఉంటాయి. లేకపోతే మనలోకి ఎలా వస్తాయి? భగవంతుల్లో ఉంది కాబట్టి మనం కూడా వాడిని ప్రతిఫలిస్తున్నాం. కానీ మనము ఈ మోసాన్ని మన వ్యక్తిగత ఇంద్రియ తృప్తి కోసం మనం వినియోగిస్తాం. కానీ ఆ మోసపూరితం అలా చేయాలి అనేటువంటి ఆలోచన మన ఇంద్రియ తృప్తికి కాకుండా భగవంతుని సంతృప్తి కోసం మనం ఉపయోగిస్తే అది సంపూర్ణ స్థితిని చేరుతుంది. ఒక శ్లోకం ఉంది, సరిగ్గా నాకు గుర్తుకు రావట్లేదు. దీనికి సంబంధించి ఒక శ్లోకం ఉంది, భాగవతంలో వస్తుంది. ఇక్కడ మనిమితి కృతం పాపం పుణ్యైవే కల్పతే, తర్వాత గుర్తు రావట్లేదు. సో ఇక్కడ బలి మహారాజు భగవంతునితోని మోసం చేయబడ్డాడు. అలా మోసం చేయబడి ఏం జరిగింది? ఆయనకి పూర్తిగా తనకి దగ్గర ఉన్న సంపదనంతా కోల్పోయాడు. ఇదే శుక్రాచార్యుడు బలి మహారాజు చెప్పాడు, నువ్వు వామనుడికి ఎలాంటి వాగ్దానము చెయ్యొద్దు. అతను స్వయంగా
మహావిష్ణువు ఇక్కడికి ఆయన ఎందుకు వచ్చాడు? నేను మోసం చేయడానికి, నేను హరించడానికి వచ్చాడు. కానీ శుక్రాచార్యుడి కన్నా కూడాను బలి మహారాజు జ్ఞానవంతుడు. ఎందుకనంటే భగవద్భక్తిలో నిమగ్నం కావాలనుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు బలి మహారాజు, ఓ ఇది మహావిష్ణువా? కానీ మీరు వేదాలని నాకు చెబుతున్నప్పుడు శుక్రాచార్యునితో బలి మహారాజు అంటున్నాడు, వేదాభ్యాసనాన్ని నాతో చేయించినప్పుడు మీరేం చెప్పారు? వేదాలలో చెప్పింది ఏమిటి? అన్నింటిని కూడా విష్ణు సంతృప్తి కోసం చేయాలని చెప్పారు కదా! ఈరోజు విష్ణువే స్వయంగా నా ఇంటి గుమ్మంకొచ్చేసాడు. నా ద్వారానికొచ్చారు. అలాంటి స్థితిలో వచ్చి ఆయన ఏదో వాగ్దానాన్ని అడుగుతుంటే, ఆ ప్రతిజ్ఞ చేయొద్దు అని మీరెందుకు చెప్తున్నారు? చూడండి, ఈ ప్రశ్న అడగవచ్చు. శిష్యుడు కదా మరి, గురువుని ఈ ప్రశ్న అడగొచ్చా అంటే చెప్పొచ్చు. ఎందుకంటే గురువు ఇక్కడ ఏం చేస్తున్నాడు? భౌతికత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. డూప్లిసిటీ అంటాను చూడండి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటారు చూడండి అలాంటిది. గురువుగా ఉన్నాడు. శాస్త్రాన్ని అన్నింటినీ విష్ణువుకి సమర్పించాలని వేదాల్లో చెప్పారు అన్న విషయం అతన్ని బోధించాడు. మళ్ళీ విష్ణువే స్వయంగా వస్తే ఆయనకేమి ఇవ్వద్దు అంటున్నాడు. అందుకని బహిర్ మహారాజు ఏమన్నాడు? మీ ఈ సూచనని నేను అంగీకరించలేను. ఈ రోజు నుంచి నేను మీ సాంగత్యాన్ని వదులుకుంటున్నాను. ఒక వైపు నుంచి మీరు వేదాలను అభ్యసిస్తున్నప్పుడేమో అన్నిటినీ విష్ణు సంతృప్తి కోసం చేయాలి, విష్ణువుకి సమర్పించాలి అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇలాంటి ఆధ్యాత్మిక గురువు నాకు అక్కర్లేదు, నేను మిమ్మల్ని త్యజిస్తున్నాను అంటారు. ఇది శాస్త్ర నిబంధన. ఎవరైతే విష్ణువు భగవంతుని యొక్క భక్తుడు కారో, వైష్ణవుడు కారో, అతను గురువు కాలేడు. అన్ని శాస్త్రాల యొక్క సారాంశం అది, నిబంధన అది. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురున్నా స్యాద్ వైష్ణవ శృపచో గురు. షట్కర్మ నిపుణో విప్రో, అన్ని రకాల వైదిక కార్యక్రమాల్లో సంపూర్ణమైనటువంటి శక్తిని కలిగిన జ్ఞానమంతా తెలిసినటువంటి విప్రుడు బ్రాహ్మణుడు అయి ఉండవచ్చు. మంత్రాలు తంత్రాల్లో పారంగతాన్ని సాధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. బ్రాహ్మణుడిగా నిర్వర్తించవలసినటువంటి భౌతిక కార్యక్రమాలని చాలా చక్కగా నిర్వర్తిస్తున్న వ్యక్తి అయి ఉండవచ్చు. శుక్రాచార్యునిలాగా బాహ్యంగా ఉండవలసినటువంటి గుణగణాలన్నీ ఉన్నట్టుగానే కనబడుతున్నాయి. షట్కర్మ నిపుణో విప్రో. నేను ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, బ్రాహ్మణుడు అనే వాళ్ళు 6 రకాలైనటువంటి కార్యక్రమాల్ని ప్రావీణ్యతని సంపాదించి ఉంటాడు. పఠన, శాస్త్ర అధ్యయనం, యజ్ఞం మరియు దానం, పరిత్యాగం. చాలా ప్రతిభావంతుడై ఉండాలి. లెర్న్డ్ స్కాలర్, వేదాలని తెలిసి ఉండాలి. ఎంతవరకు అంటే వేదాలను తెలుసుకుని ఇతరులకు బోధించేటువంటి స్థితిలో ఉండాలి. పఠనం, యజ్ఞం, మళ్ళీ భగవంతుని యొక్క గొప్ప భక్తుడై ఉండాలి. అంతేకాకుండా అన్నింటినీ వేదశాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఆరాధనా విధాల్లో పరిపక్వతను సాధించిన వ్యక్తి అయి ఉండాలి. తను దానాన్ని స్వీకరిస్తాడు, కానీ తనకి ఎంత అవసరమో అంత మాత్రమే ఉంచుకొని వీలిందంతా ఏం చేస్తాడు? మళ్ళీ ఇతరులకు పంచిపెడతాడు. ఇవన్నీ ఉంటే అతని వ్యక్తి ఏమిటంటాడు? బ్రాహ్మణుడు అంటాడు. అందుకనే షట్కర్మ నిపుణో విప్రో. బ్రాహ్మణుడైన వాడు ఈ 6 రకాల విధి విధానాలు, ఇక్కడ మనము ఆరాధ్యము అన్నది ఏమిటి అంటే, ఆరాధ్యము అంటే ఇతర దేవతలందరినీ కూడా పూజించే విధి విధానాల గురించి సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాడు. మంత్రాలను ఉచ్చరించడంలో ప్రావీణ్యతను కలిగి మంత్రతంత్ర విశారద. అవైష్ణవ గురు నాస్య. కానీ ఆ వ్యక్తి వైష్ణవుడు, విష్ణువు, నారాయణుడు, కృష్ణ భక్తుడు కాకపోతే
విష్ణువుని ఆరాధించే వ్యక్తి కాకుండా ఇతర దేవతలను ఆరాధించే వ్యక్తి అయితే ఆ వ్యక్తి గురువుగా ఉండడానికి అర్హత లేనివాడు. ఇక్కడ శుక్రాచార్యుడు విష్ణువుకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. బలి మహారాజు వెంటనే శుక్రాచార్యుని ఆ క్షణంలోనే నేను నీ ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించట్లేదు. నేను మిమ్మల్ని త్యజిస్తున్నాను ఇప్పుడే అని చెప్పేశారు. అందుకని తన గురువును కూడా వ్యతిరేకించి భగవంతుడైన విష్ణువుకి సేవ చేయడంలో నిమగ్నమైపోయాడు. అప్పుడు అందుకనే బలి మహారాజు మహాజనుడాడు. ఎగ్జాంపులరీ, చాలా గొప్ప గుణం అది. ఎందుకంటే ఆధ్యాత్మిక గురువుని వదిలిపెట్టాలి అంటే వ్యక్తులు అంత సులభంగా వదిలిపెట్టడానికి ఇష్టపడడు. నిజానికి ఆధ్యాత్మిక గురువుని వదిలిపెట్టడము అంటే కూడాను ఒక రకమైన పాపము అది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక గురువుని స్వీకరిస్తామో ఆ శిష్యుని యొక్క బాధ్యతని ఆధ్యాత్మిక గురువు స్వీకరిస్తాడు. అలాగే శిష్యుడు కూడాను ఆధ్యాత్మిక గురువుకు చాలా ఒబీడియంట్, క్రమశిక్షణతో కూడినటువంటి శిష్యుడిగా మెలగాలి. జీవితకాలం అంతా కూడాను ఆధ్యాత్మిక గురువు చెప్పిన పంథాలోనే శిష్యుడు నడవాలి. అలాగే ఆధ్యాత్మిక గురువు భక్తి మార్గంలో స్థిరపడి ఉండాలి. ఆధ్యాత్మిక గురువు భగవంతుడైనటువంటి కృష్ణుడి సేవలో నిమగ్నమై తన శిష్యులని కూడాను అదే మార్గంలో పయనించేందుకు కావలసినటువంటి మార్గదర్శకాన్ని చేయాలి. అప్పుడు మాత్రమే ఆ సంబంధానికి గురు శిష్య సంబంధము అని చెప్పబడుతుంది. దానికి అర్థం ఉంటుంది. ఎవరైతే గురువుని త్యజిస్తారో, సరైన దిశలో ఉన్నటువంటి గురువుని త్యజిస్తారో వాళ్ళు పాపాత్ములవుతారు. కానీ బలి మహారాజు ఇక్కడ తన ఆధ్యాత్మిక గురువుని త్యజించాడు. ఒక విధంగా అది మహాపాపము. కానీ అది ఎందుకు త్యజించాడు? శాస్త్రాలను అనుసరించి గురువుని త్యజించాడు. గురువుని ఎందుకు త్యజించాడంటే గురువు విష్ణు ఆరాధనని అభ్యంతరం చెప్పాడు కాబట్టి అతన్ని త్యజించాడు. అలాంటి ఆధ్యాత్మిక గురువును వదిలిపెట్టవచ్చు. అప్పుడు పాపం అనేటువంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే వేదశాస్త్రాలు ఆ విషయం చెప్పారు. అందుకని బలి మహారాజు మహాజనుల్లో ఒకరయ్యారు. ఎవరైనా సరే ఆధ్యాత్మిక భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని ఆరాధనలో, భగవంతుడైన శ్రీకృష్ణుని భక్తిలో ఆటంకం కలిగిస్తుంటారో అలాంటి వ్యక్తిని వెంటనే మనం వదిలిపేయవచ్చు. ఆ వ్యక్తికి మనకి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదైనా సరే మనము ఇంద్రియ తృప్తి కోసమో ఇతర కారణాల చేతనో దాన్ని వదిలేసాం అనుకోండి, అది పాపానికి కారణమవుతుంది. కానీ భగవద్భక్తికి ఆటంకం కలిగిస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులని దూరం చేసుకుంటే అది భక్తి అవుతుంది. అనుకూలస్య గ్రహణం, ప్రతికూలస్య వర్జనం. ఏదైనా సరే కృష్ణ భక్తికి అనుకూలంగా ఉన్న దాన్ని స్వీకరించాలి. అది ప్రతికూలంగా ఉన్న దాన్ని వదిలిపెట్టాలి. అది నిజానికి శరణాగతి అని చెప్పబడింది. అనుకూలస్య కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. చైతన్య చరితం మధ్యలీలలో 19వ అధ్యాయంలో చెప్తారు ఇది. 167వ శ్లోకం. నేను కృష్ణుని మాత్రమే ఆరాధించాలి. ఆ కృష్ణుని ఆరాధించడానికి ఏది అనుకూలిస్తే దాన్ని స్వీకరించాలి. ఏదైనా అయ్యుండవచ్చు అది. మనం ఇక్కడ ఈ జూమ్ మీటింగ్‌ని ఉపయోగిస్తున్నాం. అది భౌతికమైంది. ఏదో టెక్నాలజీకి సంబంధించింది. కానీ అది మనకు ఉపయోగపడుతుంది. భక్తి గురించి మాట్లాడడానికి, భగవంతుని దివ్య లీలల్ని చర్చించుకోవడానికి ఉపయోగించు. లేదండి ఇది భౌతికమైనది, టెక్నాలజీ ఇది భక్తికి సంబంధించినది. వాళ్ళు ఏదో చేశారు, ఏదో టెక్నాలజీ జూమ్ అని దాంతో 10 మంది మాట్లాడుకోవచ్చు. ఏదో భౌతిక కార్యక్రమాలు చేయడానికి పర్వాలేదు. మాట్లాడుకోవచ్చు కదా 10 మంది ఎక్కడ కూర్చున్నా కూడాను. సో, దాన్ని భక్తి మార్గానికి ఉపయోగించు. ఎందుకనంటే ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి భగవంతుని సేవను మనము ఇంకా ఉత్తమంగా చేయగలుగుతున్నాం అనుకునే దాన్ని స్వీకరించడమే. అనుకూల్యస్య కృష్ణానుశీలనం. ఏదైతే మనకి
ఏవండీ ల్యాప్‌టాప్‌లు, ఈ ఫోన్‌లు ఉపయోగిస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా టెక్నాలజీ కదండీ! భౌతికమైనయి కదండీ! అవును. కానీ వాటిని కృష్ణుడి యొక్క సేవలో వినియోగిస్తున్నామనుకోండి, కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి, కృష్ణ భక్తిలో నిమగ్నం కావడానికి ఉపయోగపడుతుంటే వాటినన్నిటిని కూడా ఉపయోగించండి. అనుకూల్యేన కృష్ణానుశీలనం. కృష్ణ భక్తికి కృష్ణ భక్తిలో నిమగ్నం కావడానికి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని స్వీకరించమని చెప్పాడు. అందుకని చాలా సార్లు మనకి అనుమానాలొస్తుంటాయి. వ్యక్తులు అడుగుతూ ఉంటారు. ఇది చేయవచ్చునా? అది చేయవచ్చునా? అని. మనకు మనమే నిర్ణయించుకునే శక్తి. అలా అని చెప్పేసి ఏది పడితే దాన్ని మనము మన ఇంద్రియ తృప్తి కోసం నిర్ణయించుకోకూడదు. చాలా జాగ్రత్తగా శాస్త్రాల్ని ప్రమాణంగా తీసుకొని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించాలి. ఏమిటంటే, ఇది నాకు కృష్ణ భక్తికి ముందుకు తీసుకెళ్తుందా? ఇది కృష్ణ భక్తే కాదా? అయిందనుకోండి దాన్ని స్వీకరించండి. బాహ్య రూపంలో దాన్ని అదెలా స్వీకరిస్తారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావచ్చు. కానీ అది కృష్ణ భక్తికి అనుకూలమైతే దాన్ని స్వీకరించాలి. ప్రతికూలం అనుకోండి దాన్ని విసర్జించాలి. బాహ్య స్థితులను బట్టి అదెలా విసర్జిస్తారండి? మీరు భక్తులు కదా! దాన్నలా చేయకూడదు కదా! కానీ అది కృష్ణ భక్తికి ఆటంకం కలిగిందనుకోండి, బాహ్య సూత్రాలన్నీ కూడాను త్యజించి వాటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దాన్ని ఏమంటారు అంటే శరణాగతి అంటారు. ఎందుకనంటే భౌతిక ప్రపంచంలో ఉన్నదంతా కూడా నిజానికి భగవంతుని యొక్క శక్తే. మనం ఏదైతే ఈ టెక్నాలజీ అంటున్నామో అది కూడాను భగవంతునితో అందించబడినటువంటి పరిజ్ఞానమే. ఈ ల్యాప్‌టాపు హ్మ్, లేకపోతే ఫోను ఇవన్నీ అంటున్నామో అవి కూడా భగవంతుని యొక్క శక్తే. సో, అలాంటివన్నీ కూడాను భగవంతుని యొక్క సేవలో వినియోగించాలి. ఈశావాస్యం ఇదం సర్వం. మనకి ఈశోపనిషత్తులో చెప్తారు. ఏది కూడా మనది కాదు నిజం చెప్పాలి. అంతా కూడా భగవంతుని యొక్క శక్తి, భగవంతునికి సంబంధించే. నిజం చెప్పాలి అంటే మనం నిజానికి భగవంతునికి సమర్పించకుండా మనదే అనేటువంటి భావంతో మన కోసం ఉపయోగించుకుంటే దొంగలకి, మనకి తేడా లేదమండి. దొంగలు అంటారు శాస్త్రం ప్రకారంగా. ఎందుకంటే కృష్ణుడి యొక్క ఆస్తులని, కృష్ణుడికి సంబంధించిన వాటిని మన దానిగా మనం ఉపయోగిస్తున్నాం. మన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తున్నాం. స్థేనయేవాసయుజ్యతే. అందరం కూడాను ఎవరైతే ఇంద్రియ తృప్తి కోసం ఈ వనరులని ఉపయోగిస్తున్నారో వాళ్ళందరూ కూడా దొంగలే అని చెప్తున్నారు శాస్త్రాలు. కానీ ఇక్కడ బలి మహారాజు ఈ ఈ స్థితులన్నింటిని అధిగమించాడు. నిజానికి బలి మహారాజుగా చెప్పబడుతున్న సామ్రాజ్యం కానీ, త్రిలోకాలు కానీ అన్నీ ఎవరివి? భగవంతుడివే. సో, భగవంతుడు వామన రూపంలో వచ్చి ఈ నేర ప్రవృత్తి ఇదంతా కూడా తనదే అనేటువంటి భావనలో తన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించే నేర ప్రవృత్తి నుంచి నిజానికి బలి మహారాజుని రక్షించాడు. అందుకని అలా రక్షించడం కోసమని వామన దేవుడు భగవంతుడు వామనుని రూపంలో బలి మహారాజు దగ్గరికొచ్చాడు. ఏమని అడిగాడు? బలి మహారాజా, మీరు నాకు 3 అడుగుల స్థలాన్ని దానంగా ఇవ్వగలరా? అప్పటికే బలి మహారాజుకి అర్థమైపోయింది. వామనుడు ఎవరో అనే విషయం తెలిసిపోయింది. ఎందుకంటే శుక్రాచార్యుడు ఆధ్యాత్మిక గురువు అప్పటికే చెప్పేసాడు. వాగ్దానం చేయకు అని చెప్పారు. వాగ్దానం చేసిన తర్వాత కూడా ఏం చెప్పారు? అప్పటికి కూడా శుక్రాచార్యుడు వచ్చి వెనకబడి చెప్తూనే ఉన్నాడు. వాగ్దానం చేసావు మర్చిపో దాని గురించి. ఇతనికి ఎలాంటి దానము నువ్వు ఇవ్వక్కర్లేదు, ఇవ్వొద్దు. కానీ బలి మహారాజు స్థిరంగా ఉన్నాడు. లేదు నేనిస్తాను. దాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇచ్చాడు. అప్పుడేం జరిగింది? వామనుడు తన రూపాన్ని అనంతంగా పెంచేసి ఒక పాదాన్ని భూమి మొత్తము ఆవరించాడు. మొత్తం భౌతిక ప్రపంచం. భూమి అంతా కూడా ఆవరించేశాడు. రెండవ పాదాన్ని ఆకాశంలో పెట్టాడు. మిగిలిన మొత్తం యూనివర్స్ ప్రపంచమంతా కూడా ఏదైతే బలి మహారాజు తన ఆధీనంలో ఉంది అనుకుంటున్నాడో అవన్నింటిని కూడాను 2 పాదాలతోని, 2 అడుగులతోని మొత్తం అంతా ఆక్రమించేశాడు భగవంతుడు. ఊర్ధ్వ ముఖంలో ఉన్నటువంటి ప్రపంచాలన్నింటినీ కూడాను ఒక కాలితో, భూమి మరియు అధోముఖంలో ఉన్నటువంటి ప్రపంచాలన్నింటిని కూడాను ఇంకో కాలితో భగవంతుడు ఆక్రమించేసుకున్నాడు. 2 పాదాలంతే.
ఇంకో మూడో పాదం ఉంది, ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు వామనదేవుడు. బలి మహారాజా, ఈ 2 పాదాలు మీరు 2 అడుగులది సరిపోయేంత నాకు ఇస్తానన్నారు. 2 అడుగులతో నీ దగ్గర ఉన్న సర్వస్వం అంతా కూడాను సరిపోయింది నీ 2 అడుగుల్లోనే. మరి మూడో అడుగు ఇస్తానన్నారు. ఎక్కడి నుంచి తెస్తారు మరి? ఈ మూడో అడుగు నేను ఎక్కడ పెట్టాలి? బలి మహారాజు ఎలాంటి తొణకకుండా, బెనకకుండా, "హా! ప్రభు, మూడో అడుగుకి నేను స్థలం ఇస్తాను. మీ మూడో పాదాన్ని నా శిరస్సు మీద ఉంచండి." ఆ విధంగా బలి మహారాజు తన ఆధ్యాత్మిక గురువు అడ్డుకుంటున్నా కూడాను సంపూర్ణంగా తన దగ్గర ఉన్నటువంటి సంపూర్ణ అన్నింటిని కూడా భగవంతుడికి సమర్పించేశాడు. సర్వాత్మ సుపతేయం, వ్యక్తిగత ఆస్తులు, చివరికి తన శరీరాన్ని, తనను తాను భగవంతుడికి సమర్పించేసుకున్నాడు. ఎవ్రీథింగ్, ప్రతిదాన్ని భగవంతుడైన కృష్ణుడికి సమర్పించేశాడు. రాజ్యాలు, ఆస్తులు 2 పాదాలు లేకపోతే మూడో పాదం ఇంకెక్కడ పెట్టాలి అంటే స్వయంగా తనని తాను సమర్పించేసుకున్నాడు. తద్వారా మహాజనుడయ్యాడు. మహాజనుల్లో ఒకటిగా స్థిరపడ్డాడు. సర్వస్వాన్ని భగవంతుడికి సమర్పించేసి. తొమ్మిది రకాల భక్తులలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు. ఎవరు? బలి మహారాజు యొక్క తాతగారు ప్రహ్లాద్ మహారాజు. ప్రహ్లాద్ మహారాజ్ ఏమని చెప్పారు? మనకి 7వ ఖండం 5వ అధ్యాయంలో వస్తుంది. భాగవతంలోని శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. బలి మహారాజ్ ఏం చేశాడు? ఈ 9 భక్తులలో ఆత్మ నివేదనం, ప్రతిదీ, తన ఆస్తులు, అంతస్తులు, ధనము, చివరికి తన శరీరము, తనకు తాను, ప్రతిదీ కూడా భగవంతుడికి సమర్పించేశాడు. దాని పర్యవసానం ఏం జరిగింది? మొత్తాన్ని భగవంతుడికి సమర్పిస్తే భగవంతుడు ఏం చేశాడు? బలి మహారాజుకి ఏం జరిగింది అప్పుడు? బలి మహారాజుకి అలాంటి సమర్పణ చేస్తే భగవంతుడు బలి మహారాజు యొక్క సేవకునిగా మారిపోయాడు. వామనుడు ఏం చేశాడు? బలి మహారాజు యొక్క రాజ్యానికి ద్వారపాలకుడిగా మారిపోయాడు. బలి మహారాజా, నువ్వు ఎంత గొప్ప భక్తుడివి, నీ సేవకి ప్రతిఫలంగా నేను నీ ద్వారపాలకుడిగా స్థిరపడిపోతాను అన్నాడు వామనదేవుడు. అంటే మనం అన్నింటినీ కూడా భగవంతుడికి సమర్పిస్తే మనం ఏమీ నష్టపోము. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడికి మనం అన్ని సమర్పిస్తున్నాము అయితే అది నష్టం కాదు. ఎప్పుడు కూడాను మనం ఉన్నతమైన స్థితిలోనే ఉంటాము. భగవంతుని యొక్క ప్రేమని పొందుతాము. నేనేం చెప్పాలంటే భగవంతునికి అన్ని సమర్పిస్తే ఆ వ్యక్తి పొందేది అద్భుతమైనటువంటిది. ఎవరైనా కూడాను తమ దగ్గర ఉన్నదానికి 10 రెట్లు ఎక్కువ పొందాలి అనుకుంటే కూడా చేయవలసింది ఏంటంటే అంతా తీసుకెళ్ళి భగవంతునికి ఇచ్చేసేయాలి. ఎందుకంటే అంతా కూడాను భగవంతునికి సంబంధించిందే కదా! మనది అంటూ ఏం లేదు నిజం చెప్పాలంటే. అందుకని మూర్ఖత్వంతోని, అజ్ఞానంతోని ఇది నాది, నా వస్తువు, అహం మమేతి, జనస్య మోహోయం, భ్రమతోని ఇది నాది, జనస్య మోహోయం, అహం మమేతి, అన్నీ నాదే. అది ఎలాంటి స్థితిలో అనుకుంటాం? మోహంతో అలా అనుకుంటాం. నిజానికి ఏది కూడాను మనది కాదు. ఇది నాది, ఇది నాకు సంబంధించింది, నేను సంపాదించుకుంది. ఇలాంటి భావనతోనే ఈ ప్రపంచమంతా కూడాను ముందుకు సాగుతోంది. అహం మమేతి. మనం రకరకాలైనటువంటి విధులతోని, ఉపాధులతో నిర్వర్తించుకుంటాము. నేను భారతీయుడిని, అమెరికన్‌ని, పురుషుడిని, స్త్రీని, ఇంజినీర్‌ని, డాక్టర్‌ని, ఇది నాకు సంబంధించింది. ఎన్నో రకాలైనటువంటి ఉపాధులను మనకి మనం ఆపాదించుకుంటాం. ఎవరికి ఆ ఉపాధులన్నీ కూడా నిజానికి ఎవరికి సంబంధించినవి? భగవంతునికి సంబంధించినవి. ఈ ఇల్లు నాది. కానీ నిజానికి ఎవరికి సంబంధించింది? భూమి భగవంతునికి సంబంధించింది. ఈ ఇల్లు దేనితోనైతే నిర్మించారో అందులోని ప్రతి వస్తువు కూడాను భగవంతుని శక్తితో మనకు లభించింది.
ఇది ఒకటే కాదు, ఎవ్రీథింగ్, ప్రతి వస్తువు కూడా భగవంతునికి సంబంధించిందే. ఈ ఒక్క లోకమే కాదు. అనంతమైన లోకాలున్నాయి సృష్టిలో నేర్చుకున్నాం. అన్నీ కూడా భగవంతునికి సంబంధించినవి. సర్వలోక మహేశ్వరం. లోకము అంటే ఒక్కొక్క లోకము అంటే మనకు తెలుసు ఒక్కొక్క బ్రహ్మాండం. భోక్తారాం యజ్ఞపద సర్వలోక మహేశ్వరం. భగవంతుడే ఈ అన్నింటికి కూడాను అధిపతి. కానీ మనము దాన్ని మార్చి విభజించి మనం అనుకుంటున్నాం ఇది నాది, ఇది నీది. నిజానికి మనం మనది అని చెప్పుకున్నాం. మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం? నేను భారతీయుడిని. అవును, భారతీయ ఎన్ని సంవత్సరాలు ఉంటాం? మహా అంటే 100 సంవత్సరాలు మాక్సిమం. మళ్ళీ ఇంకో భూమి మీద జన్మించొచ్చు. ఇప్పుడు అమెరికా అని పిలువబడుతున్న దాని మీద జన్మించవచ్చు. లేకపోతే ఇంకో ఖగోళంలో జన్మించవచ్చు. ఏ స్వర్గంలోనో, లేకపోతే ఏ నరకంలోనో, లేకపోతే అధపాతాళంలో ఎక్కడో జన్మించవచ్చు. మరి ఇదంతా ఏమి జరిగిపోతుంది? అందుకని మనం గమనించాల్సింది ఏంటి? ఇవన్నీ కూడా మనవి కాదు. తాత్కాలికమైనవి ఇవన్నీ కూడా మనకి వసంగబడ్డాయి. ఇవన్నీ కూడా భగవంతుడైన కృష్ణునికి సంబంధించినవి. మనందరం కూడా భగవంతుని యొక్క అంశలము. భగవంతుని పిల్లలము. అందుకని ఇది మనం అనుభవించేటువంటి శక్తి మనకు వసంగబడింది. ఎందుకంటే తండ్రి ఆస్తుల మీద పిల్లలకి అధికారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా భగవంతుని ఆస్తులైన వీటినన్నింటినీ కూడా మనకి అనుభవించేటువంటి అధికారం ఉంది. కానీ ఇతరుల తండ్రి ఆస్తుల మీద అనుభవించే అధికారం ఉంటుంది కానీ కొల్లగొట్టే అధికారం లేదు. తేన తత్వేన భుంజీత మాగ్రద కశ్యస్విద్ధ ధానం. ఈ సిద్ధాంతాన్ని వ్యక్తులందరూ కూడా అర్థం చేసుకున్నారనుకోండి, ఈ ప్రపంచమంతా కూడా వైకుంఠంగా మారిపోతుంది. ఇదంతా భగవంతునికి సంబంధించినటువంటి ఆస్తులు. ఇవన్నీ కూడా భగవంతునికి సంబంధించినవి. నేను కూడా భగవంతునికి సంబంధించిన వాడిని. ఎందుకనంటే ఈ శరీరం భగవంతుని శక్తి. నేను స్వయంగా భగవంతుని యొక్క అంశ. అందుకని అన్నీ కూడా భగవంతునికి సంబంధించినటువంటి ఆలోచన పెరిగిందనుకోండి, అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న గొడవలన్నీ కూడా సద్దుమణిగిపోతాయి. అసలు గొడవలే ఉండవు. నాది, 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 నేను అధికారము చెలాయించాలనేటువంటి భావనతో ఉన్నాం కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి. ఇవన్నీ కూడా భగవంతునివి. నేను కేవలం నామమాత్రంగా ఉన్నానిక్కడ. నేను కూడా భగవంతునికి చెందినవాడినే. ఇంకా నాది అంటూ ఏమీ లేదు అనే విషయం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు ఇదే ప్రపంచమంతా కూడాను వైకుంఠంగా మారిపోతుంది. ప్రతి వాళ్ళు కూడా ఆనందమయ జీవితాన్ని ఇక్కడే అనుభవించగలుగుతారు. ఈ స్థితికి మనం చేరుకోవాలి అనుకుంటే కలియుగంలో మనకి నిర్దేశించినటువంటి యజ్ఞాన్ని మనం నిర్వర్తించాలి. సంకీర్తన యజ్ఞం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా మనము ఆ స్థితికి చేరుకోగలుగుతాము. ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా ఆనందమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు. సో మనం ఇక్కడ ముగిద్దాం. మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు గాని